స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న ఒక వ్యక్తి దగ్గరికి సెక్రటరీ వచ్చి టైగర్ తిరిగొచ్చాడు అని చెప్పగానే అతని మూమెంట్స్ వాచ్ చేయమని అనుచరులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. మరోవైపు అభినవ్ని ప్రణవ్ అవమానించాడు అని తెలుసుకున్న డీకే కోపం కట్టలు తెంచుకుంది. టైం బాగోలేక ఇలా జనజీవన స్రవంతిలో కలిసిపోయాడు. కానీ డీకే స్కెచ్ వేస్తే అవతల ఎంతటి తెలివైన వాడైనా చతికిల పడాల్సిందే. ప్రణవ్కి ఎలాగైనా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతన్ని క్యాబిన్లోకి రమ్మని కబురు పంపాడు. అప్పటికే ప్రణవ్ చించిపారేసిన చెక్ ముక్కల్ని టేబుల్ పైన పెట్టాడు అభినవ్. క్యాబిన్లోకి వచ్చిన ప్రణవ్ అభినవ్ వైపు అదో మాదిరిగా చూసి, చెప్పండి సార్, పిలిచారంట అంటూ స్మైల్ ఇచ్చాడు. ఎవరినడిగి సార్ తెచ్చిన చెక్ని చింపావు అని సీరియస్గా అడిగాడు మేనేజర్ డీకే. అభినవ్ని తన బాస్ సార్ అని సంబోధించడంతో ప్రణవ్ బుర్ర హీట్ ఎక్కిపోయింది. మీరెందుకు సార్ ఇతనికి ఇంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? వీడు ఆఫ్టర్ ఆల్ ఒక ఫుడ్ డెలివరీ బాయ్. మన బ్యాంక్కి చాలాసార్లు ఫుడ్ తీసుకొచ్చాడు. ఏదో డూప్లికేట్ చెక్ తీసుకొచ్చి మిమ్మల్ని కలవాలని ఏదో స్కెచ్ చేశాడు సార్, అందుకే చించేశాను అని గర్వంగా చెప్పాడు ప్రణవ్. బ్యాంక్ లోపల పని మానేసి బయట సెక్యూరిటీ గార్డు పనిచేయడం ఎప్పుడు మొదలుపెట్టావు? పోనీ వాణ్ణి తీసేసి ఆ ప్లేస్లో నిన్ను అపాయింట్ చేయనా అని మేనేజర్ సీరియస్గా అడగడంతో భయపడ్డాడు ప్రణవ్. ఒక డెలివరీ బాయ్ని మీరిలా కూర్చోబెట్టి మాట్లాడడం ఏం బాలేదు సార్ అని కొంచెం ధైర్యం తెచ్చుకొని చెప్పాడు. ఒక డెలివరీ బాయ్ అని నువ్వు ఎగతాళి చేసిన ఈ వ్యక్తి తీసుకొచ్చిన చెక్కు ఎవరిచ్చారో తెలుసా? అక్రమ్ సార్ ఇచ్చారు అని బాంబు పేల్చాడు మేనేజర్ డీకే. ఆ మాట వినగానే షాక్ అయిన ప్రణవ్ వాట్ అని అరిచాడు. అక్రమ్ సార్ గురించి నీకు తెలుసు కదా, ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు అని ప్రశ్నించాడు డీకే. ప్రణవ్ చెవుల్లో అక్రమ్ పేరు మారుమోగిపోతుంది. అతని కాళ్లలో వణుకుతో పాటు ఒళ్లంతా చెమట పట్టడం మొదలైంది. పోనీ ఒక పంచే, ఇదిగో ఈ చిరిగిన ముక్కలను మొత్తం అతికించు అని డీకే కూల్గా అనడంతో, సార్ అది ఇంపాసిబుల్ సార్ అని ఏడుపు గొంతుతో అన్నాడు ప్రణవ్. అవునా, అయితే నీకు చేత కాదంటావు. నీలాంటి చేతకాని వాళ్ళని నేను పనిలో పెట్టుకోను. యువర్ ఫైర్డ్, గెట్ అవుట్ అని ఆర్డర్ వేశాడు డీకే. అంత తప్పు నేనేం చేశాను సార్ అని రోషంగా అడిగాడు ప్రణవ్. కస్టమర్ని అవమానించడం కంటే పెద్ద తప్పు ఏముంటుంది అని సీరియస్గా ఎదురు ప్రశ్నించాడు డీకే. ప్రణవ్కి ఆ జాబ్ చాలా ముఖ్యం. అందుకే డీకే కాళ్లు పట్టుకునైనా బతిమాలాలి అని డిసైడ్ అయ్యి, లేదు సార్, సారీ సార్, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నేను అతికించడానికి ట్రై చేస్తాను అని ఏడుపు మొహంతో అడిగాడు. మేనేజర్ సైలెంట్గా ఒక లుక్ ఇచ్చి ఓకే అన్నట్టుగా ఆ చినిగిన ముక్కల వైపు చేయి చూపించాడు. నీకు 1 గంట టైం ఇస్తున్నాను. ఆ లోపల నువ్వు చెక్ని రెడీ చేసి ఇవ్వాలి, లేదంటే నీకు ఇంకెక్కడా జాబ్ రాకుండా చేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చాడు డీకే. బ్యాడ్ టైం నడుస్తుంది అనుకున్న ప్రణవ్ బిత్రపోయాడు. అభినవ్ వైపు భయంగా చూస్తూ చెక్ని ఎలాగైనా అతికించాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. అసలు బాలరాజ్ సారు అభినవ్కి ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు? ఎప్పుడూ లేనిది మా మేనేజర్ ఎందుకంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నారు? డెలివరీ బాయ్కి ఇంత ఫాలోయింగా, వామ్మో అని ఆలోచిస్తూ తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. దాదాపు 1 అరగంట గడిచాక కొంచెం అటు ఇటుగానే చెక్ని ఒక షేపుకి తీసుకొచ్చి దాన్ని డీకే చేతికిచ్చాడు ప్రణవ్. దానివైపు కూడా పూర్తిగా చూడకుండా అతన్ని బయటికి వెళ్లమని సైగ చేశాడు డీకే. ప్రణవ్ వెళ్లగానే లోపల నుంచి డోర్ లాక్ చేసిన డీకే అభినవ్ ఎదురుగా కూర్చుంటూ, ఇన్నాళ్ళు ఎక్కడున్నారు టైగర్ అని అడిగాడు. అదంతా తర్వాత చెప్తాను, ముందు నాకు విషయం చెప్పు, నీకు మా నాన్నకి ఎలా పరిచయం ఏర్పడింది అని అడిగాడు అభినవ్. నేను మీ నాన్న కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం టైగర్, మీ నాన్నే నన్ను టీంలోకి ఇన్వైట్ చేశాడు అని బదులిచ్చాడు మేనేజర్ డీకే. బలరాజ్ మధ్యలో కల్పించుకొని, మళ్లీ చెప్తున్నా డీకే, టైగర్ విషయం మాత్రం బయటికి రావడానికి వీల్లేదు, సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. మనోజ్ తిరిగొచ్చిన తర్వాత ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం అని హెచ్చరించాడు. నీ భయం నాకు అర్థమవుతుంది బాలరాజ్. మన గ్రూప్లోకి ఒక బ్లాక్ షీప్ ఎంటర్ అయిందని నాకు కూడా తెలుసు. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం శత్రువులకి వెళ్తోంది కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి, అంతే కదా అని అన్నాడు. బ్లాక్ షీప్ అని విన్న అభినవ్ కొంచెం అనుమానంగా చూస్తూ, అంటే ఏంటి, మనలో ఎవరైనా డబుల్ ఏజెంట్ ఉన్నాడా అని అడిగాడు. ఉన్నాడు, కానీ అదెవరో కనుక్కోలేకపోతున్నాం. మనోజ్ వచ్చే వరకు ఈ విషయం తేలేలా లేదు. మేము ఈ విషయాన్ని కనుక్కునే వరకు నీ రియల్ ఐడెంటిటీ బయటికి రావటానికి వీల్లేదు. అన్నిటికన్నా ముందు మనం సంజయ్ని చంపిన హంతకుణ్ణి కూడా కనిపెట్టాలి అని చెప్పాడు బాలరాజ్. తండ్రికి ద్రోహం చేసిన రాణా కొడుకు మనోజ్ గురించి వాళ్లు పదే పదే ప్రస్తావిస్తూ ఉండడం, అతని పైన నమ్మకం పెట్టుకోవడం అభినవ్కి నచ్చలేదు. అది సరే, మన గ్రూప్లో ఇంకా ఎవరెవరున్నారు అని అడిగాడు అభినవ్. అక్రమ్, బాలరాజ్, నేను, పార్కర్, అరియానా, మనోజ్ అని చెప్పాడు డీకే. ఏంటి, అరియానానా? అంటే అమ్మాయి కూడా మన టీంలో ఉందా?
అని అభినవ్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును, ఇంతకుముందు వాళ్ళ అమ్మ మనతో పాటు కలిసి పనిచేసేది. కానీ ఏడాది క్రితం జరిగిన ఒక యాక్సిడెంట్లో ఆమె చనిపోవడంతో హరియానా ఆ ప్లేస్లోకి వచ్చింది అని చెప్పాడు డీకే. హరియానా టాపిక్ని అభినవ్ ఇంట్రెస్టింగ్గా వినడం చూసిన బాలరాజ్ కొంటిగా నవ్వుతూ, అగ్గిలాంటి ఆడపిల్ల హరియానా, చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం. అలాంటి అమ్మాయిని నువ్వు ఎప్పుడూ కలిసి ఉండవు. లుక్స్, ఇంటెలిజెన్స్, యాటిట్యూడు వేరే లెవెల్ అంతే అని చెప్పాడు. వెంటనే డీకే కూడా అందుకొని, అవునవును, హరియానాని తక్కువ అంచనా వేయడానికి లేదు. మేమే అనుకుంటే మా అందరికన్నా మొండిదే ఆ పిల్ల. వయసులో చిన్నదే గాని మాకన్నా షార్ప్గా, నీట్గా పని పూర్తి చేస్తుంది. ఎవ్వరినీ దగ్గరికి రానిదో, ఎవ్వరినీ అంత తేలిగ్గా నమ్మదో. వెరీ వెరీ టఫ్ గర్ల్ అన్నాడు. వాళ్ల మాటల్ని బట్టి చూస్తే తనే టైగర్ అని హరియానా ముందు కూడా నిరూపించుకోవాల్సి వస్తుందేమో అనుకున్నాడు అభినవ్. అంతేకాకుండా హరియానాను చూడాలన్న కోరిక కూడా అభినవ్లో బలంగా పెరిగింది. నువ్వు తొందరలోనే ఆమెను కలవచ్చు, కానీ ఆమె నిన్ను కలవాలనుకుంటుందో లేదో నాకు తెలీదు అని నవ్వుతూ అన్నాడు డీకే. ఆమెను కలవడం అభినవ్కి కష్టం కావచ్చు, కానీ టైగర్కి కష్టం కాదని మీరు తెలుసుకోవాలి అని కౌంటర్ ఇచ్చాడు అభినవ్. అంతసేపు మౌనంగా ఉంటూ పొడిపొడిగా మాట్లాడుతూ సడన్ గా బుల్లెట్ లాగా కౌంటర్ వేయడంతో, వావ్, మగాళ్ళ మాట్లాడావు టైగర్. నీ ఫైట్ ఎంత సాలిడ్గా ఉందో, నీ మాట అంత షార్ప్గా ఉంది. నిన్ను అందుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు అని మెచ్చుకున్నాడు బాలరాజ్. ఓ, అయితే మీ ఇద్దరు ఫైట్ చేసుకున్నారా? మొత్తానికి సంజయ్ భయ్యానే కాకుండా అతని కొడుకు చేతిలో కూడా తుక్కుగా ఓడిపోయావు అనమాట. నీ బుగ్గవాపు టైగర్ ఇచ్చిన పంచ ప్రభావమేనా అని పెద్దగా నవ్వాడు డీకే. బాలరాజ్ కూడా సిగ్గుపడుతూ ముసిముసిగా నవ్వుకున్నాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే, నీకెంత డబ్బు కావాలి టైగర్? నేను నీకు డబ్బులిచ్చి అక్రమ్ ఆఫీస్ నుంచి చెక్కు మళ్ళీ తీసుకుంటాను అని చెప్పాడు డీకే. నాకిప్పుడు ₹1 కోటి క్యాష్ కావాలి. మిగిలిన 49 కోట్లు నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అని అభినవ్ చెప్పడంతో డబ్బులు రెడీ చేయించడానికి వెళ్ళాడు డీకే. ఇంతలో బాలరాజ్ వైపు తిరిగిన అభినవ్, ఇంతకీ ఈ హరియానా ఎక్కడుంటుంది అని ఆసక్తిగా అడిగాడు. ప్రొఫెషనల్గా నాకు అన్ని విషయాలు తెలుసు, కానీ ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయాలు తెలియదు టైగర్ అని చెప్పాడు బాలరాజ్. కానీ అభినవ్ ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాడేమో అనుకుని, నాకు తెలిసినంతవరకు హరియానాకు కోపం ఎక్కువ. మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి ఇరిటేషన్ కలిగించకూడదు. ఆమెకి సరదాగా ఉంటే నచ్చదు. ఎవరన్నా జోక్స్ వేస్తే చిరాకు అని చెప్పాడు బాలరాజ్. ఆ తర్వాత తన ఫోన్లో ఏదో చెక్ చేసిన బాలరాజ్, ఇప్పుడు నీకు అర్జెంటుగా కారు కావాలి. నువ్వు నేరుగా గ్లోబ్ మోటార్స్కి వెళ్ళు. నేను మేనేజర్కి ఫోన్ చేసి చెప్తాను. నువ్వు వాడబోయే ఫస్ట్ కార్కి నేనే పే చేయాలి. అందుకే నువ్వు ఒక్క పైసా కూడా వాళ్ళకివ్వద్దు. నువ్వు పవర్లోకి వచ్చిన తర్వాత నాకు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వు చాలు అని చిన్న పిల్లాళ్లాగా మాట్లాడాడు బాలరాజ్. ఓకే అని నవ్వుతూ అన్నాడు అభినవ్. ఇంతలో మేనేజర్ డీకే డబ్బు తీసుకొని రావడంతో ఆ డబ్బులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు అభినవ్. బైక్ బుక్ చేసుకుని గ్లోబ్ మోటార్స్కి చేరుకున్న అభినవ్ లోపలికి వెళ్ళగానే షోరూమ్ మేనేజర్ ఎదురొచ్చాడు. అభినవ్ను చూసి, సార్ మీరు అని అడిగాడు మేనేజర్. అభినవ్ గట్టమనేని అని సమాధానం చెప్పాడు. అప్పటికే మేనేజర్కి బాలరాజు చెప్పి పెట్టడంతో, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను సార్, రండి సార్ అంటూ అభినవ్ని లోపలికి తీసుకుని వెళ్ళాడు. షోరూమ్ లోపల చాలా కార్లు డిస్ప్లేలో పెట్టారు. వాటిని దాటుకుని వెనక ఉన్న ఒక గ్యారేజ్కి తీసుకెళ్లి ఒక కారు చూపించాడు మేనేజర్. అది పైకి చూడ్డానికి వింటేజ్ మోడల్ కార్ లాగా కనిపించినా లోపల మాత్రం చాలా లగ్జరీగా కనిపించింది. నేను వెళ్ళి కార్ పేపర్స్ రెడీ చేస్తాను సార్, అప్పటిదాకా మీరు కారు చూస్తూ ఉండండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మేనేజర్. అభినవ్కి ఆ కార్ని టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనిపించింది. అంతలోనే హాయ్ అంటూ ఒక లేడీ వాయిస్ వినిపించింది. వెనక్కి తిరిగిన అభినవ్ ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి షాక్ అయ్యాడు. ఆమె పేరు చాందిని, అనన్యకి బెస్ట్ ఫ్రెండ్. అక్రమ్ ఇచ్చిన పార్టీకి వెళ్లిన రోజే అక్కడ చాందిని పరిచయం అయింది. ఆమెని సడన్ గా అక్కడ కలవడం అభినవ్కి ఇబ్బందిగా అనిపించింది. అభినవ్ని చూసిన వెంటనే అప్పటిదాకా క్లిప్ పెట్టుకున్న హెయిర్ ని లూజ్ చేసుకుంటూ హీల్స్ సౌండ్ క్లియర్ గా వినపడేలా క్యాట్ వాక్ చేస్తూ అభినవ్ దగ్గరకొచ్చి, నువ్విక్కడేం చేస్తున్నావు? కొంపతీసి కారు కొంటున్నావా ఏంటి అని సరదాగా నవ్వింది చాందిని. ఆమె ఎవరో తెలియనట్టు నటిస్తూ, నేను మీకు తెలుసా, అయినా నేనేం కొంటే మీకెందుకు అని ప్రశ్నించాడు అభినవ్. కొంచెం కూడా తొణక్కుండా, ఏంటి నన్ను అప్పుడే మర్చిపోయావా? నేను అనన్య క్లోజ్ ఫ్రెండ్స్. ఐఎమ్ చాందిని. నువ్వు చాలా పూర్ అని అనన్య చెప్పింది, కానీ నీ మెమరీ కూడా పూర్ అనుకోలేదులే. అయినా నువ్వు ఈ లగ్జరీ కార్ షోరూంలో ఉండడమేంటి అని మెత్తగా మాట్లాడింది చాందిని. పూరైతే కారు కొనకూడదా? బై ది వే, నేను మా బాస్ కోసం కారు కొనడానికి వచ్చాను అని అబద్ధం చెప్పాడు అభినవ్. అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలి గురు.
అని చాందిని అనుమానంగా చూసింది. నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి అని బుకాయించాడు అభినవ్. నీ బిహేవియర్ చూస్తుంటే తేడాగా అనిపిస్తుంది. నేనిప్పుడే అనన్య కాల్ చేసి విషయం ఏంటో కనుక్కుంటాను అంటూ ఫోన్ తీయబోయింది చాందిని. ఆల్రెడీ అనన్య దృష్టిలో అభినవ్ బ్యాడ్ అయ్యాడు. ఆ ఒపీనియన్ మార్చుకోవాలని చూస్తున్న టైంలో లేనిపోని విషయాలు ఆమెకు తెలియడం అభినవ్కి ఇష్టం లేదు. అందుకే చాందినీని స్టాప్ చేస్తూ, ఇప్పుడు అనన్య కాల్ చేయడం ఎందుకు? తనేదో వర్క్లో ఉండుంటుంది. నీకేం కావాలో చెప్పు అని అడిగాడు అభినవ్. స్టైల్గా చేతులు కట్టుకుంటూ, నాకేం కావాలి అని అడిగావు కదా, నేను ఈ విషయం మర్చిపోవాలంటే నాకు ట్రీట్ కావాలి. నువ్విచ్చే ట్రీట్ని బట్టి ఇక్కడ జరిగింది అనన్యకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తాను. ఏమంటావు అంటూ కంటి చూపుతోనే బెదిరించింది చాందిని. అభినవ్ ఆమెకు ఏదో చెప్పేలోపే మేనేజర్ వచ్చి కారుకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా చూస్తుంటే కారు నీదా నీ బాస్దా అని నాకు ఇంకా అనుమానంగానే ఉంది. ఒకవేళ ఈ కారు నీదే అనుకో, నీకెక్కడిది అని నేను ఆలోచించకుండా ఉండాలంటే నా డిమాండ్కి ఒప్పుకో, లేదంటే నీ ఇష్టం అంటూ అతనికి సమాధానం చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా టక్కున కారెక్కి కూర్చుంది. చాందినితో వాదన అనవసరం అని భావించిన అభినవ్ కారెక్కి కూర్చున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న అభినవ్ని చాందిని సూటిగా చూస్తూ సైలెంట్గానే బాగా అబ్జర్వ్ చేస్తుంది. ఈ పిల్లేంటి నన్ను తినేసేలా చూస్తుంది? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే అనే సినిమాలో హీరో పాడితే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు తెలుస్తుంది అనుకుంటూ హోటల్ సఫైరా దగ్గర కారు ఆపాడు. అంతలోనే అక్రమ్ నుంచి కాల్ వచ్చింది. కాల్ ఎత్తి హలో అనగానే, ఏమైంది టైగర్, అంతా ఓకేనా? నీ కారు మన హోటల్ దగ్గరకు వచ్చినట్టుంది అని అనుమానంగా అడిగాడు. అంతా ఓకే, నేను నా ఫ్రెండ్తో వచ్చాను అని చెప్పాడు అభినవ్. అవునా, ఎలాగో వచ్చావు కదా, నా విజిటింగ్ కార్డ్ తీసుకుని వెళ్ళు, అదుంటే నీకెక్కడికి వెళ్ళినా విఐపి ట్రీట్మెంట్ లభిస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అక్రమ్. అప్పటికే లోపలికెళ్ళడానికి రెడీగా ఉన్న చాందిని ఇంక వెళ్దామా అని అడిగింది. అభినవ్ తలగొక్కుంటూ, ఒక్క నిమిషం, నాకు చిన్న పనుంది, నేను వెళ్ళి చూసుకొని వస్తాను, నువ్వెక్కడే వెయిట్ చేయి అని చెప్పి చకచకా లోపలికెళ్ళాడు. అభినవ్ ప్రవర్తనలో కొంత తేడా గమనించిన చాందినికి అతని మీద అనుమానం మరింత ఎక్కువైంది. చాందిని అనుమానం ఎక్కడికి దారితీస్తుంది? అభినవ్ రహస్యాన్ని చాందిని తెలుసుకుంటుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.